ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ధర్మశాస్త్రం ప్రకారము అసలు అన్నప్రాస ఎందుకు జరపాలి, ఎలా జరపాలి, ఎప్పుడు జరపాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. బిడ్డ పుట్టగానే ఆ ఇంట్లో సందడే వేరు. ఎప్పుడెప్పుడు 4 మెతుకులు తింటాడా, బుడిబుడి అడుగులు వేస్తాడా, అత్త తాత అంటుంటే ఆ కుటుంబాల సభ్యుల ఆనందమే వేరు. 4 మెతుకులు తినేందుకు అన్నప్రాసన అనే కార్యక్రమంతో పెడతారు. బియ్యంతో మెత్తగా పాయసాన్ని వండి వారి కులాచారం ప్రకారము, సాంప్రదాయం ప్రకారం ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్నప్రాసన అనేది బిడ్డకు మొదటిసారి బియ్యం లేదా ఘన ఆహారం ఇచ్చే శుభకార్యంగా భారతీయ సంస్కృతిలో చేసేది. దీన్ని సంస్కృతంలో అన్నప్రాసన అని అంటారు. అన్నప్రాసన ఎప్పుడు చేయాలన్న విషయం గురించి తెలుసుకుందాము. సాధారణంగా బిడ్డ 6వ నెల 6వ రోజున ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. ఆ రోజు కుదరని వారు 6వ నెల నుంచి 8వ నెల మధ్యలో మంచి రోజు చూసుకొని ఈ సంబరాన్ని చేసుకుంటారు. కొంతమంది ఆచారాల ప్రకారము మగబిడ్డకు 6వ నెలలో, ఆడబిడ్డకు 5వ నెల లేదా 7వ నెలలో కూడా చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ముహూర్తం చూసుకొని పండితుల సలహాతో మంచి తిథి, నక్షత్రం చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకు చెయ్యాలో తెలుసుకుందాము. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మొదటి 6 నెలల్లో తల్లిపాలలో చాలా పోషకాలు ఉంటాయి. ఆ వయసులో తల్లిపాలు శిశువుకు సరిపోతాయి. ఆ సమయంలో బయటి ఆహారము పెడితే, ఘన పదార్థాలను పెడితే జీర్ణించుకునే శక్తి ఉండదు. ఇక 6 నెలల తర్వాత పొట్ట పెరగడంతో పాటు ఆకలి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. తల్లిపాల విషయానికి వస్తే 6 నెలల తర్వాత శిశువు శరీరానికి మరిన్ని పోషకాల అవసరం ఉంటుంది. అందుకే సాధారణంగా అప్పటి నుంచి బిడ్డకు ఘన ఆహారం పెడతారు. ఇది ఆరోగ్యపరంగా ముఖ్యమైనదే కాకుండా సాంప్రదాయపరంగా కూడా శుభకార్యంగా భావిస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని భావిస్తూ బంధువుల మధ్య ఈ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. ఎలా చేయాలో తెలుసుకుందాం. పసిబిడ్డకు మొదటిసారి ఘన ఆహారం ఇచ్చేటప్పుడు శుభముహూర్తం నిర్ణయించుకొని ఆలయంలో లేదా ఇంట్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బిడ్డకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి మెడలో రక్షక బంగారము, వెండి గొలుసులు వేస్తారు. దీన్ని సాధారణంగా అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు ఇవ్వడం భారతీయ సాంప్రదాయం. ఆ తర్వాత పూజారి ఆశీర్వాదంతో దేవుని పూజ చేసి బిడ్డకు మొదటిసారి బియ్యం తినిపిస్తారు. పాయసము, సాధారణ అన్నము, అరటిపండు పేస్టు, రవ్వ పాయసం లాంటివి మొదటిసారి తినిపిస్తారు. మొదట తల్లి లేదా తండ్రి, తర్వాత మేనమామ, బామ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, తర్వాత ఇతర పెద్దవాళ్ళు ఒక్క మెతుకు మాత్రమే తినిపిస్తారు. అనంతరము బంధువులు బిడ్డకు ఆశీర్వాదాలు ఇస్తారు.